మీ వెంకటకృష్ణ ఫ్రమ్ నిర్మల్ డిస్టిక్ కడెం మండల్ జెడ్పీహెచ్ఎస్ లింగాపూర్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు మరియు ప్రభుత్వం యొక్క కృషి, మన బాధ్యత ఏంటి అని. సమాజాన్ని, యువతను నాశనం చేస్తున్న ఒక భయంకరమైన పరిస్థితి అనేది ఇప్పుడు నెలకొంది. మరియు అదేంటి అంటే డ్రగ్స్. ఆ మృగం అనేది ఎవరికి కనిపించదు, కానీ వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే డ్రగ్స్ అనేది ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య. అలాగే దీన్ని ఎలా అరికట్టాలి, ప్రభుత్వం దీనికి ఏమి కృషి చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాము. మొదట డ్రగ్స్ అంటే ఏంటి? డ్రగ్స్ అంటే మనసుని, శరీరాన్ని ప్రభావితం చేసే ఒక రసాయన పదార్థం. దీన్ని మనం తీసుకున్నప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది, కానీ తరువాత ఇది మన జీవితాన్ని, భవిష్యత్తుని ఎంత నాశనం చేస్తుంది అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అలాగే డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకరమో మనం ముందు ముందు మాటల్లో తెలుసుకుందాము. అలాగే డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. డ్రగ్ మనసు యొక్క స్థిరతను కోల్పోతుంది. అలా మనసు యొక్క స్థిరతను కోల్పోవడం ద్వారా డిప్రెషన్లకు లోనయ్యే సమస్య ఉంటుంది. అలా మరియు ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. శరీరాన్ని పరంగా చూసుకుంటే అది హార్ట్ మరియు కిడ్నీ, బ్రెయిన్ వంటి అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది కుటుంబానికి, సమాజానికి, దేశానికి తీవ్ర శాపంగా మారుతుంది. ప్రభావవంతమైన విద్యార్థులు డ్రగ్స్ వల్ల తమ అందమైన జీవితాన్ని కోల్పోతున్నారు. మరి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటి తెలుసుకుందాము. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన అనేక సంస్థలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాము. మొదటగా ఎన్సిబి, నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో. ఇది 1986 ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా రూపొందించింది. ఇది డ్రగ్స్ యొక్క అక్రమ రవాణా, విక్రయాన్ని ఆపడానికి సహాయపడుతుంది. మరియు రెండవది ఎన్డీడీటీసీ, నేషనల్ డ్రగ్ డిఫెన్సివ్ ట్రీట్మెంట్. ఇది డ్రగ్స్కి బాధితులుగా మారిన వాళ్ళకి చికిత్స అందించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే డ్రగ్స్ నుంచి ఎలా బయటపడాలి అన్న విధానాన్ని చెప్పి వాళ్ళని తిరిగి పంపిస్తారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్థలు ఏంటో చూద్దాము. మొదటిగా ఏఎన్టీసీ, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ట్రీట్మెంట్. దీని ద్వారా ఇది అన్ని రాష్ట్రాల్లో రూపొందింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉండడానికి ఇటువంటి సంస్థలను రూపొందించాయి. మరియు స్టేట్ డిపార్ట్మెంట్స్, ఇలా అనేక సంస్థలు ఉన్నాయి. మరియు ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఇలా చేపట్టడం ద్వారా పోలీసులు అనేక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటంటే మనం డ్రగ్స్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆల్రెడీ మన ప్రభుత్వానికి ఎంత కృషి చేస్తుందో నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కాబట్టి నేటి బాలలకి డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు చెబితే రేపటి భారతం అద్భుతంగా ఉంటుంది అని నా అభిప్రాయం.